నాంపల్లి ఎగ్జిబిషన్ పోవాలనుకుంటున్నారా? అయితే పర్స్ నిండా డబ్బులు, నడవడానికి ఓపిక బాగా తెచ్చుకోండి. లేకపోతే అంతే సంగతి. పిల్లలతోని బయటకొచ్చి చాలా డేస్ అయిపోయింది కదా అని నాంపల్లి ఎగ్జిబిషన్‌కి అయితే వచ్చేసినాం. నాకేందంటే ఎగ్జిబిషన్‌కి వస్తే పూరి తినాలనిపిస్తది. ఆ పూరి ఆర్డర్ పెట్టుకుంటే కిలో నూనె పోసిండు. తింటుంటే ఆయిల్ ఫీల్ అనిపించింది. అయినా సరే ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి తినక తప్పలేదు. తినేసినాం. బయటికి వచ్చి అరిగేదాకా తిరుగుతూనే ఉన్నాము. మేమేదో సండే రోజు ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా అన్నట్టు మండే రోజు వస్తే, మండే రోజు ఇంకా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మా గగన్ అయితే చెప్పొద్దు, ఎన్ని గేమ్లు ఉన్నాయో అన్ని గేమ్లు ఆడుతా అంటుండు. పెద్దవాళ్ళు ఆడేటివిరా, నువ్వు ఆడొద్దంటే లేదు నేను ఆడతా అంటుండు. కొన్ని గేమ్లు అయితే నేను పిల్లలను కూర్చొని ఆడుకుంటే నాకే భయం అవుతుంది, కానీ పిల్లలకైతే ఇంత కూడా భయం అవుతలేదు. వీళ్ళకి ఏడికెంచి వస్తుందో ఇంత ధైర్యం నాకు అస్సలు అర్థం కాదు. ఇంకా మేమైతే తినడానికి పోయినాము, ఆడుకోనికి పోయినాము, తిరగనికి పోయినాము, మాకే అర్థం కాదు. ఫుల్ ఫుడ్ తిన్నాము. తినేదాకా ఏదాకా ఆడుతూనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళని చూస్తుంటే నేనే అలసిపోతున్నా, కానీ వాళ్ళు మాత్రం అస్సలు అలసిపోతలేరు. అంతగానో మాట పెట్టిరు. మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినామని గోలిసోడ అయితే తాగినాం. గోలిసోడ తాగానే రిఫ్రెష్మెంట్ అనిపించింది. ఆ తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసినాను. నాకు షాపింగ్ ఎక్కువ చేయాలనిపించలేదు, కాకపోతే కొంచెం పిల్లల కోసం బుక్స్ అయితే తీసుకున్నాను. ఈ మ్యాజికల్ బుక్స్ లాగా ఉన్నాయి. దీని మీద పెన్సిల్తో కానీ పెన్తో స్కెచ్లతో ఎంత రాసి వెట్ క్లాత్తో తుడిస్తే పోతుంది, బాగా అనిపిస్తుంది అని తీసుకున్నాను. ఆ తర్వాత మా ఆయనకి హలీం తినాలనిపిస్తుంది అని పిస్తా హౌస్కి అయితే వచ్చినాము. ఎంతమంది హలీం తింటున్నారో, హలీం అంటే ఇంతమందికి ఇష్టమా అనిపించింది. నాకైతే స్మెల్ అస్సలు పడలేదు. మా ఆయన మా అత్తమ్మ అయితే తినేసారు. ఆ తర్వాత నిలఫూర్కి వెళ్ళి ఒక ఛాయ్ అయితే తాగేసినాము. ఇంకా ఛాయ్ తాగి ఇంటికి వచ్చే దారిలో పిల్లలకి ఏదో ఒకటి ఇప్పియాలి, లేదంటే ఇంటికి ఓనియర్ కాబట్టి పిల్లలకు బొమ్మలు తీసుకొని మేము కూడా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసినాం.